ఫామ్ హౌస్లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. పాపాల భైరవుడు ఫామ్ హౌస్లోనే బందీ అవుతాడని చెప్పిన మా నాడు. ఇవాళ మీడియా మిత్రులారా రాసుకోండి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగ తీసుకోవడం, వాళ్ళు అనుకున్న సీట్లు పెంచాలన్న బిల్లును రాబోయే పార్లమెంటులో ఎట్లయినా సరే బెదిరించైనా అదిరించైనా లొంగ తీసుకొనైనా బిల్లు ఆమోదింపు చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలు, ఆనాటి జోస్యం ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన, ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 108